ఒకప్పుడు కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో రాజు తన ప్రజల స్వభావాన్ని పరీక్షించడానికి అతను రోడ్డు మధ్యలో ఒక పెద్ద రాయిని పెట్టాలని ఆదేశించాడు. ఆ తరువాత ఎవరు ఎలా స్పందిస్తారో చూడడానికి దగ్గరలో దాగి ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో అత్యంత ధనవంతుడు ఆ రోడ్డు దగ్గరకు చేరుకున్నాడు. రాయిని చూసి చిరాకు పడి అసౌకర్యంగా అనిపించి అటు ఇటు చూసి పక్క నుంచి నడిచి వెళ్ళిపోయాడు. రాజు రహదారులను బాగా సరిచేయాలి అని రాజును తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కొద్ది సమయం తర్వాత కొందరు గ్రామస్తులు ఆ రోడ్డు దగ్గరికి చేరుకున్నారు. వారు రాయిని గురించి చర్చించారు, ఇతరులను నిందించారు, కానీ ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. రాయిని ఎవరూ కదపకుండా దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సూర్యాస్తమం సమీపిస్తున్నప్పుడు కూరగాయలతో బరువైన తట్టను నెత్తిమీద మోసుకుని వస్తున్న ఒక రైతు ఆ రాయిని చూశాడు. తన తలపైన ఉన్న తట్టను కింద ఉంచి రాయిని కదిలించడానికి ప్రయత్నించాడు. రాయి చాలా బరువుగా ఉంది, కానీ అతను దాన్ని బలవంతంగా నెట్టాడు. రాయిని రోడ్డు పక్కకు కదిలించిన తర్వాత రాయి ఉన్న చోట ఒక చిన్న బ్యాగ్ కనిపించింది. అతడు ఆ బ్యాగును తెరిచి చూడగా దానిలో బంగారు నాణేలు మరియు ఒక కాగితం ఉంది. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది: ఈ ఆటంకాన్ని తొలగించడానికి శ్రమించిన వారికి ఈ బహుమతి. ఇట్లు రాజు. రైతు సంతోషంగా తన బంగారు నాణేలతో ఇంటికి వెళ్ళిపోయాడు. కష్టపడడం మరియు సహనానికి బహుమతిగా ఎంతో విలువైనదాన్ని పొందాడని సంతోషించాడు.